అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సర్కారీ అప్డేట్స్ గోపి. మనకి వరుసగా ప్రతి జిల్లాలో నుంచి మెడికల్ డిపార్ట్మెంట్లు నుంచి పోస్ట్ పడతా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో అన్నమయ్య జిల్లా, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో పడిన పోస్టుల గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ పోస్టులు గురించి చెప్తా ఉన్నానండి. ఇది అఫీషియల్ నోటిఫికేషను. ఓకేనండి. మనం పడ్డ పోస్టులే చెప్తా ఉన్నాము. నెక్స్ట్ మళ్ళీ తిరుపతి జిల్లా పోస్టులు కూడా ఒక వీడియో చేస్తాను. సో చాలా చాలా మంచి పోస్టులు అండి. హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్హెచ్ఎం కింద. ఇవన్నీ ఎన్హెచ్ఎం కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలో అంటే యూనిట్స్ ఉంటాయి. ఎన్ఆర్సీ యూనిట్ అని, అంటే చిన్నపిల్లలకి న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్ అంటాము. ఇంకో ఎన్ఆర్సీ అని. ఎన్ఆర్సీ అంటే న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్, అంటే మంచి ఫుడ్ ఇస్తారు. అట్లా ఎస్ఎన్సియు అట్లా యూనిట్స్ ఉంటాయి ఎన్హెచ్ఎం కింద. ఆయా యూనిట్స్లో పోస్టులు గురించి ఈ వీడియో. ఇక్కడ చూడండి, యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అట్లా అది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఐడిఎస్పి, డిఈఐసి, ఆర్బిఎస్కే, ఎన్ఆర్సి ప్రోగ్రామ్స్లో పడిన పోస్టులు అండి. పోస్టుల పేరేంటే ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 1, చైల్డ్ సైకాలజిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 ఇట్లా పోస్ట్ పడ్డాయి. చూద్దాం. ఇంకా శానిటరీ వర్కరు, కుక్ కమ్ కేర్ టేకరు, అటెండర్ కమ్ క్లీనరు, ఇట్లా చాలా పోస్టులు పడ్డాయి. సో మనం వాటి క్వాలిఫికేషన్ ఏంటి, పోస్టులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనండి. మనం కంప్లీట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి, అప్లికేషన్ ఫిల్డ్ షెల్ బి సబ్మిటెడ్. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఇక్కడ ఇచ్చాడండి. అప్లికేషన్ సబ్మిటెడ్ ఎట్ ద డిఎంహెచ్ఓ నెల్లూరు ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ డేట్ అండి. లాస్ట్ డేట్ 18వ తారీఖు వరకు ఉంది. ఓకేనా. చాలా తక్కువ టైం ఇచ్చాడండి. ఎవరు అప్లై చేయరు. ఎందుకంటే ఎన్ని ఇచ్చాడు, 2 డేసే టైం ఇచ్చాడండి. 2 డేసే టైం ఇచ్చాడు. ఎవరికి తెలియదు ఇది. చాలా తక్కువ, అంటే మెరిట్ లిస్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా సెలెక్షన్ చేస్తాడో. అసలు చాలా తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే 2 డేస్ ఇచ్చాడు, ఓన్లీ 2 డేస్ ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ పోస్టుల డీటెయిల్స్ ఇస్తున్నాడు. ఇదిగోండి, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇది స్పెషలైజేషన్లో ఒక పోస్ట్ ఉంది. శాలరీ 36,000. ఓకేనా. చైల్డ్ సైకాలజిస్టు, దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకేనా. ఈ క్వాలిఫికేషన్ జస్ట్ చూసుకోండి. చాలా 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 మంచి పోస్టులు అండి. ఎక్కువ వర్క్ కూడా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా. నెక్స్ట్ ఒక 2 పోస్టులు ఉన్నాయి, 23,000. నెక్స్ట్ లీగల్ కన్సల్టెంట్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, ప్లస్ 3-4 years ఆఫ్ ప్రేయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్. దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇది చూసుకోండి. ఒక పోస్ట్ ఉంది, 20,000. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేబట్టికి 5 పోస్టులు ఉన్నాయి, 18,450 రూపాయలు. ఓకేనా. ఇది ఏమేం కావాలంటున్నాడు, యూనివర్సిటీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంక్లూడ్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఈజీ, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకేనండి. ఇది చూసుకోండి. లాస్ట్కి వచ్చేబట్టికే కుక్కు, శానిటరీ వర్కరు, లాస్ట్ గ్రేడ్ సర్వీసు, అటెండర్ కమ్ క్లీనరు. ఇవి 15,000 అండి. 5 పోస్టులు ఉన్నాయి. సో వీటిలో ఇవి కుక్ కమ్ కేర్ టేకర్ అనేది కుక్ కమ్ కేర్ టేకరు అండ్ అటెండర్ కమ్ క్లీనరు ఎన్ఆర్సీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎన్ఆర్సీ అంటే పీడియాట్రిక్స్. గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ ఉండేది కదండి. రిమ్స్ లాంటి పోస్టులు, జీజీహెచ్ హాస్పిటల్లో, రిమ్స్ లాంటివి హాస్పిటల్లో మాత్రమే ఉంటాయి యూనిట్స్. అక్కడ ఎన్ఆర్సీ డిపార్ట్మెంట్ ఉంది. పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కింద ఎన్ఆర్సీ అనే యూనిట్ ఉంటుంది. దాంట్లో కుక్ కమ్ కేర్ టేకరు, అటెండర్ కమ్ క్లీనర్ ఉంటుంది. శానిటరీ వర్క్ ఇంకా హాస్పిటల్లో. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, సూపరింటెండెంట్కి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు కదా హాస్పిటల్కి. ఆ సూపరింటెండెంట్ దగ్గర అటెండర్ పోస్ట్ ఉంటుంది కదండి. అటెండర్ పోస్ట్ అట్లా ఉంటాయి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే అట్లా ఉంటాయి. సూపరింటెండెంట్ దగ్గర అటెండరు అట్లా అది తీసుకుంటారు. అట్లా ఆ విధంగా లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే దేనికైనా వాడచ్చు. దేనికి వాడుకోతారు. ఎగ్జాంపుల్గా సూపరింటెండెంట్ దగ్గర అటెండర్గా వాడచ్చు. అట్లా ఒక డాక్టర్ దగ్గర హెల్పర్గా అట్లా ఉంచుకుంటారు. చాలా మంచి పోస్టులు అండి ఇవి. కానీ ఇక్కడ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకేనా. దీనికి 3 years, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 3 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఈ అన్ని పోస్టులతో పోల్చుకుంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చాలా పోస్టులు పడ్డాయి. సో, ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. వీటి గురించి ఓకే. కానీ నాకు తక్కువ అంటే రూ. 15,000 శాలరీ ఉన్న పోస్టుల్లో పోల్చుకుంటే కుక్ కమ్ కేర్ టేకర్ ఎన్ఆర్‌సీ డిపార్ట్మెంట్‌లో వచ్చినయి పోస్టులు చాలా చాలా మంచి పోస్టులు. ఎన్ఆర్‌సీ డిపార్ట్మెంట్‌లో వచ్చే పోస్టులు చాలా చాలా మంచి పోస్టులండి. మనకి ఏం లేదు. వర్క్ కూడా ఎక్కువుండదు. పిల్లలు గూడా అంటే ఎంతమందికి వండి పెట్టాలి? కుక్ కమ్ కేర్ టేకర్ అంటే మీరు ఎంతమందికి వండి పెట్టాలనుకోవద్దు. చిన్న పిల్లలు 6 ఇయర్స్ బిలో పిల్లలు. 6 ఇయర్స్ బిలో పిల్లల్ని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు ఎన్ఆర్‌సీ వాళ్ళు. 6 ఇయర్స్ బిలో పిల్లలకి పోషకాహారం అందియటం దీని యొక్క మెయిన్ పర్పస్. సో, ఎంతమందుంటారు? ఒక హాస్పిటల్‌కొచ్చి కెపాసిటీని బట్టి 20 బెడ్స్ లేదా 10 బెడ్స్ అట్లా ఉంటాయి. ఓకేనా? సో, 20 బెడ్స్ అంటే ఏంటి? 20 మంది వరకి లిమిట్ తీసుకుంటారు. ఇక్కడ 10 బెడ్స్ హాస్పిటల్ కూడా ఉంటాయి. ఇవి 10 బెడ్స్ వరకు తీసుకుంటారు. అయితే ఈ 20 మెంబర్స్ ఉంటారా అంటే 20 మెంబర్స్ ఉండరు. ఓకేనా? ఏదో 5, 6 మహా అయితే ఒక 15 లోపే పిల్లలనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం వండి పెట్టాలి. ఓకేనా? 15 మంది లోపే పిల్లలుంటారు. అంటే రికార్డ్ పరంగా ఉంటారు కేసులు. కానీ వాళ్ళు జాయిన్ అయ్యి కొన్ని రోజులుండి వెళ్ళిపోతారు. కాకపోతే మనం మామూలుగా వండి పెడతా ఉండేది ఎంతమందికంటే తక్కువ 10 మహా అయితే 10 మెంబర్సు అట్లా. 10 మెంబర్స్‌కి చిన్న పిల్లలకి 6 ఇయర్స్ బిలో పిల్లలకి 10 మెంబర్స్ అంటే ఎంత వండుతామండి? మహా అయితే ఒక కేజీ బియ్యం వండితే సరిపోదు. అట్లా చాలా మంచి పోస్టులు. నువ్వు ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వండుకొని వాళ్ళకి సర్వ్ చేసుకొని నువ్వు బయట గౌక ఏదైనా వర్క్ ఉన్నా వెళ్ళిపోవచ్చు. విత్ మెడికల్ ఆఫీసర్ పర్మిషను. సో, మెడికల్ ఆఫీసర్ కొంచెం మంచి చేసుకుంటే చాలు. మనం మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అటెండర్ కమ్ క్లీనర్ ఉంటాడు కదా! అతనికైతే అసలు ఏ వర్క్ ఉండదు. ఎందుకంటే క్లీనర్ అంటే క్లీనింగ్ వర్క్ అక్కడ చేయాల్సింది ఏమి ఉండదు ఎన్ఆర్‌సీ యూనిట్‌లో. అంతా ఇప్పుడు జీజీహెచ్ అన్నాను కదా! అక్కడ ఆయమ్మలు ఉంటారు కదా! ఆయమ్మలు వచ్చి మొత్తం చేసేస్తారు. వార్డ్ క్లీనింగ్ గానీ, వాష్‌రూమ్స్‌కి అన్ని క్లీనింగ్ మొత్తం ఇతనే చేయాలి యాక్చువల్‌గా అటెండర్ కమ్ క్లీనరు. కానీ ఇతను చేయరు. ఎందుకంటే అక్కడ ఆయమ్మలు హాస్పిటల్ ఏటో ఆయమ్మలు ఉంటారు. సో, వాళ్ళు మొత్తం వార్డ్ క్లీనింగ్, వాష్‌రూమ్ క్లీనింగ్ మొత్తం చేసేసి వెళ్ళిపోతారు. ఈ క్లీనర్ ఇతను ఏం చేయాలంటే వెజల్స్ క్లీన్ చేస్తాడు. వండిన వెజల్స్. ఆ వెజల్స్ కూడా ఆ కుక్కు, క్లీనరు కొంచెం అండర్‌స్టాండింగ్ ఉంటే వెజల్స్ క్లీనింగ్ కూడా కుక్కే చేసుకుంటాడు. ఇంకేముండిద్ది అటెండర్ కమ్ క్లీనర్‌కి ఏ వర్క్ ఉండదు. మహా అయితే ఏమన్నా ఏదన్నా ఇదేదన్నా డాక్యుమెంట్ పరంగా ఏదైనా వర్క్ ఉంటే ఉండొచ్చు. అంటే శాలరీస్ డిఎంహెచ్ ఆఫీస్‌లో సబ్మిట్ చేసి రావడం మంత్లీ, లేదా ఆ యూనిట్‌కి సంబంధించిన ఏదన్నా పేపర్స్ మీద సూపరింటెండెంట్ సైన్ గానీ, హెచ్ఓడి సైన్ గానీ పెట్టించి రావటం. అట్లా ఎప్పుడో ఒకసారి ఉండిద్ది. మిగిలిన టైంలో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏ పోస్ట్ అండి? అటెండర్ కమ్ క్లీనర్ పోస్ట్ ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఏం వర్క్ కూడా ఉండదు. ఓకేనా? అందుకనే నేను ఎన్ఆర్‌సీ యూనిట్‌లో వచ్చిన పోస్టులు చాలా చాలా బాగా ఉంటాయి. ఓకేనా? ఓకేనండి. అది. సో, ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్‌కి పోస్టులు పడతా ఉన్నాయి. మనం ప్రతి జిల్లాది కూడా ఏది మిస్ అవ్వకుండా మనం మీకు మన ఛానల్‌లో వీడియో చేసి పెడతాము. ఓకేనా? ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను కదండీ! మనం ఫిజికల్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. కానీ చాలా ఇంపార్టెంట్ 2 డేస్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. సో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండిద్దో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఫీజు 500 ఓసీ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, బీసీకి 300 ఉండిద్ది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి చాలాది 100 మార్క్స్‌కి అండి. 100 మార్క్స్‌కి. సో, మన మనకు వచ్చిన మార్క్స్ 75% తీసుకుంటారు. 75 మార్క్స్ తీసుకుంటారు. అంటే పర్సెంటేజ్ లెక్క. 10థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అంటే మనం చదివిన డిగ్రీలో మనకి వచ్చిన మార్క్స్‌ని 70% తీసుకుంటారు. మిగిలింది మన అప్ టు 10 ఇప్పుడు అంటే మన చదివిన ఇప్పుడు 10థ్ క్లాస్ తీసుకో. 10థ్ క్లాస్ కంప్లీట్ అయినప్పటి నుంచి అంటే 2020లో నా 10థ్ కంప్లీట్ అయిందనుకో. 2020లో నా 10థ్ కంప్లీట్ అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు. సో, ఇప్పుడు నేను అప్లై చేశాననుకో నాకు 6 మార్క్స్ కలుస్తాయి. అంటే నా 10థ్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది 2026 కదా! నాకు 2020లో కంప్లీట్ అయితే ఇది 2026 కాబట్టి 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో, 6 మార్క్స్ కలుపుతాయి. అట్లా 10 మార్కుల వరకు మనల్ని కలుపుతారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 15% ఏమో ఎక్స్‌పీరియన్స్. కోవిడ్‌లో చేసినోళ్ళు కొంతమంది ఉంటారు కదండీ! వాళ్ళు అట్లా. వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మార్క్స్ యాడ్ చేస్తారు. చూడండి మనకు 10థ్‌లో ఎక్కువ మార్క్స్ కూడా ఉండవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసండి. ఆల్రెడీ నాకు తెలిసినోళ్ళు ఉన్నారు. నేను దాంట్లోనే చేస్తా ఉన్నాము. కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా గానీ 2 డేసే ఇచ్చాడు.
తక్కువ మార్క్స్ వచ్చినా కానీ వెంటనే అప్లై చేయండి. తక్కువ మార్కులు వచ్చినా కానీ మీ పోస్ట్ వచ్చిద్ది. ఓకేనా? చాలా ఎక్కువ రోజులు ఉన్నట్లయితే చాలామంది అప్లై చేస్తారు. కాంపిటీషన్ ఎక్కువయ్యి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 2 డేస్ ఇది మనకి చాలా చాలా బెనిఫిట్. 2 డేస్ ఇచ్చాడు కాబట్టి మీరు వెంటనే అప్లై చేయండి. ఓకేనండి? మీకు జాబ్ పక్కాగా వచ్చిద్ది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంతకంటే మనం ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. సో, ఎలా అప్లై చేసామో చెప్పాము. వర్క్స్ ఎలా ఉంటాయో చెప్పాము. ఓకేనా? ఇది తీసేయడానికైతే ఉండదండి. ఇక్కడ అవుట్‌సోర్సింగ్ అన్నాడు కానీ తీసైతే ఎయ్యరు. ఇయర్ అంటే రెన్యువల్ చేస్తాడు. ప్రతి ఇయర్ రెన్యువల్ చేస్తారు. తీయడానికైతే ఉండదు. ఓకేనా? మీరు మంచిగా చేసుకుంటే మీ జీవితకాలం అంతా చేసుకోవచ్చు. తీసేయడానికైతే ఉండదు. ఓకేనా? ఇక్కడ అవుట్‌సోర్సింగ్ పోస్టులు అన్నా కానీ తీసేయడానికి ఉండదండి. త్వరగా అప్లై చేసుకోండి. 2 డేసే ఉంది. 18వ తారీఖు లాస్ట్ డేటు. మన ఛానల్ ఇటువంటి అప్డేట్స్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి ప్రతి డిస్ట్రిక్ట్లో పడ్డ పోస్టులన్నీ మనం అప్డేట్ చేస్తాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.